హాయ్ అండి. ఈరోజు చామగడ్డ ఫ్రై చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. చాలా సింపుల్ ప్రాసెస్. సేమ్ అరటికాయ ఫ్రై చేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉందండి. సో నేను ఎలా చేశానో చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే ఇక్కడ చామగడ్డలు తీసుకున్నానండి. చామగడ్డలు వాటర్లో వేసుకొని పైన పీల్ మొత్తం తీసేసుకోవాలండి. సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండలి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఒక అర టీ స్పూన్ ఆవాలు, ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న చామగడ్డలు వేసుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసేయాలండి. 5 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఓకే అండి. ఇప్పుడు అర టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూడండి చామగడ్డలు అయితే బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు కారపొడి వేసుకోవాలండి. పప్పులు కారపొడి వేసుకుంటున్నాను. ఓకే అండి. ఇప్పుడు బాగా కలుపుకొని స్టవ్ అయితే బంద్ చేసుకోవాలండి. పైన గార్నిష్కి కొత్తిమీర వేసుకోవాలి. వేడి వేడి చామగడ్డ ఫ్రై